సమగ్ర కులగణన మహాధర్మ కార్యక్రమానికి కార్యక్రమ సంఘాధ్యక్షులు సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఈనాటి బీసీ జనసభ అధ్యక్షులు రాఘవన్ యాదవ్ గారికి, నాతో పాటు వేదిక ఉన్నటువంటి బీసీల ముద్దుబిడ్డ, మాకందరికీ స్ఫూర్తిగా ఉద్యమానికి నిర్మాణం చేపట్టినటువంటి మొట్టమొదటి నాయకుడు ఆర్ కృష్ణన్నకు, మా ఇంకో అన్న అందరికీ తెలిసిన వాడు బహుజనుల కోసం తన గొంతుకను విప్పి ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి ప్రజల మధ్యన మన సంక్షేమం కోసం, మన హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మన ఇంకో అన్న ఆర్ఎస్ ప్రముఖులకు, వేదిక ఉన్నటువంటి పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, ఈ ధర్నా కార్యక్రమానికి పాల్గొనే మీకందరికీ మీ యొక్క జయజయములు తెలియజేసుకుంటూ, మిత్రులారా, కులగణన మీద ధర్నా కార్యక్రమం ఉన్నది, మీ సంఘీభావం కూడా కావాలని చెప్పేసి రాజారాం గారు కోరడం, నిన్న జరిగిన సోమాజిక పరిస్థితుల్లో రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించడం, తర్వాత తీసుకున్న కార్యక్రమం ఇందిరా పార్క్ ధర్నా. ఈ ధర్నా కార్యక్రమానికి మరి ఎస్సీలకు భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ ఉన్నది, మరి మీకేం పని కులగణనకు వాళ్ళు బీసీలు తీసుకుంటారు అని చాలా మంది నన్ను అడిగినారు. నేను అంటున్నా, వారికి చెప్తున్నా, మా బీసీని ఎప్పుడు కళ్ళు తెరిస్తారా అని 1000 కళ్ళు పెట్టుకొని చూస్తున్న లమలో గిరిజల్లో ఇవాళ మీరు ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు ధర్నా చేస్తారా, ఎప్పుడు సాధించుకుంటారా అని 1000 కళ్ళతో చూస్తున్నటువంటి పరిస్థితి మాకు అవసరం. ఎందుకంటే భారతీయులు మనందరం, భారతదేశంలో ఉండబడిన మొత్తం రాష్ట్రాలు కలిపితే భారతీయులు అందరం మనం. మరి బీహార్లో 75% ఉన్నప్పుడు ఎందుకు తెలంగాణలో 50% ఉందని పెట్టుకుంటున్నారు? ఏం వీళ్ళ మాత్రం కుట్ర? దేనికి చేస్తున్నారు? అసలు వీళ్ళకు కులగణన చేస్తే వీళ్ళకి వచ్చే నష్టం ఏంది? మనకెందుకు ఆటయిస్తాయి? మనకెందుకు ఆటయి చైతన్యం? వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. బీసీ కులగణన జరిగితే ఒకటి గుర్తింపు వస్తుంది. ఏం గుర్తింపు వస్తుంది? నేను లంబోని బీసీలలో సాగలుంటారు, ఆయన సాగలోనా, ఇంకొక ఆయన మంగళనా, ఇదే కుల ఒట్టనా, ఇట్లా కులాల వారిగా గుర్తింపు వస్తుంది. మరి గుర్తింపు వస్తే అక్కడ ఆగుతామా? ఆగం. బిడ్డ, మేము ఇంతమంది జనాలు ఉన్నాం, మేము ఎంతమంది మాకంత మాట ఇస్తావా చేస్తావా అని గుర్తుకోవాలనుకుంటామని భయంతో కులగణన చేయట్లేదు విషయాన్ని మనం మర్చిపోవద్దు మిత్రులారా. ఎందుకో మన జనాభా పెరిగిన కొద్దీ చదువుకునే విద్యార్థులు, మన ఎస్సీ బీసీ మైనార్టీలు చదువుకునే విద్యావంతులు రోడ్ల నుంచి వచ్చి యూనివర్సిటీలోకి వచ్చి చూస్తున్న తర్వాత మేము ఎందుకు లేని ఈ రాజ్యాంగ వాటాలో మాకు హక్కులు ఎందుకున్నాయని పిడికిని తీస్తారు, ఉన్న కుర్చీ లాక్కుంటామనే భయం ఉన్నది. దానికోసం కులగణన చేయట్లేదు నా యొక్క స్పష్టం. మరి ఏం చేయాలి? కులగణన చేస్తే ప్రభుత్వానికి కూడా లాభమే. ఆ లాభం ఏం లాభం? రెవెన్యూ పరమైన లాభం. గ్రామీణ ప్రాంతంలో, గ్రామ పంచాయతీలలో ప్రతి ఒక్క గ్రామాల్లో నివాసం లేదా పుట్టిన కానించి చనిపోయే దగ్గరగా ఇచ్చిన ముసలి వరకు ప్రతి ఒక్క వ్యక్తికి 1610 రూపాయలు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తాయి మిత్రులారా. మరి మీరు ఎంతుందో తెలియకపోతే సెంట్రల్ నుంచి డబ్బులు వస్తాయి, సంక్షేమ కార్యక్రమాలకు రూపాయలు వెళ్తాయి. మీకు ఏ రకమైన స్కీమ్స్ తయారు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎవరి కోసం చేస్తారో ఒక్కసారి ఆలోచించడానికి మన కోసం చేసే అవకాశం ఉన్నది. మరి ఇది గుర్తింపు రాజ్యాధికారుల వాట. అందుకనే నేను అడుగుతున్నాను, నా భావన ఈ పైన కులాలు కానీ నాకు అనిపిస్తున్నది, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఈ దేశంలో ఉండబడే మనం మాకు ప్రత్యేక దేశం కావాలని కొట్టాడల్లా చెప్పులు పెట్టాలని సంగతి ప్రత్యేక దేశం కోసం పెట్టాడల్లా కాదు కదా. భారత రాజ్యాంగం ఇచ్చిన మాకు హక్కు, మీ కుర్చీ కోసం మమ్మల్ని చేయంటే ఏం చేసుకుంటే చేసుకోపో అని ధోరణి మీరు ప్రవేశిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి పైన రాహుల్ గాంధీ మాట ఇచ్చిన మాటే. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషనే. కామా పెడతావా, పులుస్తా పెడతావా, ఇది తెలుసుకో. కాదంటే మా సోదరులను చెప్పి చాలా చక్కగా మాట్లాడి నూరు గొప్పల నిప్పు అక్క, నూరు గొప్పల నిప్పు ఉంటుందని తెలిసి వాళ్ళకు ఆ నూరు గొప్పల నిప్పులో మంట ఎట్టాడుకోవాలో కూడా తెలుసుకుంటాం. ఇది సమస్య.
ఇది సమస్య. మనము ఎక్కడున్నామో మన లొకేషన్ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. మనం ఏం చేస్తున్నారో తెలుసు, మన వీతాన్ని మొత్తం పట్టుకుంటారు, వాళ్ళు రాజ్యం వెళ్తారు. ఒక్కసారి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్థానాన్ని, వాళ్ళకున్న స్థానాన్ని కొట్టినాడే మన రాజ్యం వచ్చినాడే మన హక్కులు తీర్తాయి, మన స్వలాభం తీర్తుంది, మన సంక్షేమం వస్తుందని భావిస్తూ ఎన్నడో ఒకసారి ఎప్పుడో ఒకసారి బీసీలు కళ్ళు తెరిచి మన బీసీలు మనం అనుకొని ఎప్పుడైతే రోడ్డు మీద వస్తామో అప్పుడు మేము ఆనందిస్తాం. అందుకని నేను ఎందుకంటున్నా ప్రతిసారంటే ఇప్పుడే కాదంటే వెలమ, కాదంటే రెడ్డి, ఆయన పోతే ఈయన వస్తాడు, ఈయన పోతే ఆయన వస్తారు. ఎందుకంటే మనం మోస్తాను, మనం ఉన్నాం, పల్లకి మోస్తాను ఉన్నాం, ఓటు వేస్తాను ఉన్నాం. ఏ పార్టీ చూడండి బీసీ ఇంటికి వస్తే మన బీసీలే మనల్ని ఓడగొడతారు, వేరే వాడిని గెలిపిస్తారు. ఇంకేమైతే ఈ హక్కులు ఓటు వేసే కాడ ఇంకోటి చేస్తాం, మనం మాత్రం ఓటు ధర్నాలు చేస్తాం. కాబట్టి మిత్రులారా, ఈ చక్కటి కార్యక్రమానికి సమగ్ర కులగణనకు సంబంధించి గిరిజనులుగా లంబాడిగా నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. ఎందుకంటే లంబడలో చేరగా లంబడలో తెలంగాణలో ఎస్సీలో ఉన్నాం, మహారాష్ట్రలో బీసీలో ఉన్నాం, కర్ణాటకలో ఎస్సీలో ఉన్నాం. అంటే ఎస్సీలలో బీసీలలో లంబడలో ఉన్నాం. అంటే బీసీల హక్కులే మా హక్కులను భావిస్తున్నాం. కాబట్టి సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుని సెలవుతున్నాను. జై భీమ్, జై పూలే. ధన్యవాదాలు.